ఈ యొక్క రాత్రి వేళ మనము నేర్చుకునే అంశం ఏమిటంటే, కృపచేత అతడు కదలకుండా నిలుచుట. కృపచేత అతడు కదలకుండా నిలుచుట. మీరు కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా రాజు యావే యందు నమ్మిక ఉంచుచున్నాడు. చూడండి, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఒక రాజు అంటే సర్వశక్తిమంతుడు ఏర్పరచుకున్నటువంటి రాజు, అతడు కదలకుండా యుద్ధముల్లో ధైర్యముగా అతడు నిలబడాలంటే విశ్వాసం అవసరం. కాబట్టి అతడు సర్వశక్తిమంతుని యందు ఆ రాజు నమ్మిక ఉంచుతున్నాడు కనుక అతడు కదల్చబడడు, అంటే కదలకుండా నిలిచి ఉంటాడు. కారణం ఎందుకంటే ఆ రాజు నమ్మకం ఉంచినటువంటి ఆ సర్వశక్తిమంతుడు ఏమైనాడు చెప్పండి? తాను విశ్వసించు వారికి, అంటే ఆయన ఎవరైతే విశ్వసిస్తారో వారికి ఆయన సహాయం చేయవాడుగా ఉన్నాడు కనుక, బలముగా ఉన్నాడు కనుక, అందువలన రాజు యుద్ధములలో అతడు కదలకుండా ధైర్యముగా యుద్ధంలో ఉంటాడు. మీరు కూడా కదలకుండా కూర్చోవాలి. చెంగులు జరుపుకోవడం, అస్తమానం అలా కాకుండా మీ మనసు ఆ చేతుల ద్వారా చెంగుల మీదకి వాటి మీదకి వెళ్ళకూడదు. మీ మనసు వాక్యం మీద ఉండాలి. ఎలా ముందుకు వంగడం, ఎలా ముందుకు వంగడం, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, కదలకుండా వినాలి. చాలాసార్లు చెప్తూ ఉంటాను అన్నమాట, ఊగిపోతూ ఉండడం. అందుచేత ఇక్కడ ఆ రాజు యావే యందు నమ్మికించుచున్నాడు. సర్వోన్నతుని కృప అతడు కదలకుండా నిలుచును, అంటే సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును. ఎవరైతే సర్వశక్తిమంతుని యందు నమ్మకం ఉంచుతారో వారి కృప ఆయన మీద ఉంటుంది కనుక, ఆయన కృప ఎవరి మీద అయితే ఉంటుందో వారు కదలకుండా, అంటే కదల్చబడకుండా లేకపోతే కదలకుండా నిలుస్తారు, అంటే స్థిరముగా నిలుస్తారు. ఒక గోడకు మేకు కొట్టినప్పుడు అది అటు ఇటు కదిలిపోతూ ఉందనుకోండి, ఊగిపోతూ ఉందనుకోండి, అది స్థిరముగా లేదని అర్థం. నీ మనసు కూడా వెనక్కి చూడటం, ముందుకు చూడటం అలా ఇలా ఉందంటే నీ మనసు కూడా స్థిరంగా లేదని అర్థం. అలాగే ఇక్కడ కూడా రాజు యొక్క విశ్వాసము, నమ్మకము స్థిరమైనదిగా ఉన్నప్పుడు, అంటే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయన సహాయం చేయగలడు, ఆయన ఒక స్థిరమైన నమ్మకం ఉన్నప్పుడు సర్వశక్తిమంతుని కృప చేత, అంటే సర్వశక్తిమంతుని కృప ఆ రాజు మీద ఉంటుంది కాబట్టి ఆ రాజు ఆ యుద్ధములో అతడు కదల్చబడకుండా, అంటే కదలకుండా నిలుస్తాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదు యుద్ధరంగానికి వెళ్ళాడు. అక్కడ యుద్ధరంగంలో గొల్యాతు ఉన్నాడు. ఆ గొల్యాతు ఉన్నప్పుడు దావీదు ఏమాత్రము కూడా కదలడం లేదు. ఆ యొక్క గొల్యాతు మాటలకి భయపడి కానీ, వణికిపోయి కానీ, అయ్య బాబు అంత ఎత్తునున్నాడు, అంత బలంగా ఉన్నాడు, అతని మాటలు చూస్తే నాకు చాలా భయం వేస్తున్నాయి, చాలా యుద్ధ నైపుణ్యం ఎరిగిన వ్యక్తి, చాలా యుద్ధమును గురించి బాగా ట్రైనింగ్ అయ్యాడు ఆ గొల్యాతు
ఆ యుద్ధంలో టెక్నిక్స్ అన్నీ బాగా తెలుసు, ఎలా యుద్ధం చేయాలో ఏమిటో, ఎలా జయించాలో, మంచి మంచి బలమైన ఆయుధాలు ఉన్నాయి అని అవన్నీ చూసి దావీదు ఏమాత్రము కూడా భయపడలేదు, కదలడం లేదు. ఎందుకని? సర్వశక్తిమంతుని యందు నమ్మకం ఉంచాడు. కారణం ఏంటంటే యుద్ధము చేయనది సర్వశక్తిమంతుడే తప్ప నేను కాదు. కాబట్టి సర్వశక్తిమంతుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి, సర్వశక్తిమంతుని యందు నేను నమ్మికించున్నాను కాబట్టి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం చెప్తూ ఉన్నది కాబట్టి నేను ఆయన నమ్మాను. కాబట్టి ఆయన కృపచేత నేను యుద్ధములో విజయం పొందుతానని ఏమాత్రం కూడా సందేహం లేకుండా ధైర్యముగా ఉన్నాడు. విజయం పొందుతాను. సౌలు రాజు అంటున్నాడు, నువ్వు ఎప్పుడు యుద్ధశాలకు వెళ్ళలేదు కదా, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు కదా, నీ గురువుగారు ఎవరు, నీకు యుద్ధంలో ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఈ ఆయుధాలు ధరించుకో. అవన్నీ పక్కన పెట్టేసి దావీదు సర్వశక్తిమంతునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని అపజయం పొందుతాననే అనుమానం అతనికి లేదు, ఓడిపోతానేమో అనుమానం అతనికి లేదు. అతడి విశ్వాసము స్థిరముగా ఉంది, కదల్చబట్టలేదు. అంటే అతడు జయం పొందుతాననేటువంటి ఆ యొక్క అభిప్రాయము స్థిరముగా కదలడం లేదు. నువ్వు ఓడిపోతావేమో, పిల్లవాడివి కదా, ఆ గొల్యాతు చాలా బలమైన వాడు, నువ్వు ఓడిపోతావేమో అంటే లేదు, నేను ఆ గొర్రెల్ని ఆ ఎలుగుబంటి వచ్చి తినపోతే వాటి నుండి నేను ఆ గొర్రెల్ని ఆ ఎలుగుబంటి నుండి నేను రక్షించాను, విడిపించాను. నాకు ఆ బలం ఉంది, నాకు ఆ శక్తి ఉంది. ఎందుకంటే నేను ఆయన ఎందుకు నమ్మిక ఉంచుతున్నాను. నాకు ఆయన కృప ఉంది, ఆయన ఆత్మ ఉంది. ఆయన బలము చేత నేను ఈ గొల్యాతుని యుద్ధములో ఎదుర్కొంటున్నాను. జయమిచ్చేవాడు ఆయనే, యుద్ధం చేసేవాడు ఆయనే, ఆ బలం అయిందే అని ధైర్యంగా మాట్లాడుతున్నాడే తప్ప, నిజమే కదా, నాకంటే గొప్పోడు కదా, నేను గొర్రెలు కాసుకునేవాడిని, అతను నేను గెలుస్తాను అని వాళ్ళ మాటలేని వీళ్ళ మాటలేని అనుమానంలో పడిపోవట్లేదు. మీకు అర్థమైందా? ఎవరైనా విశ్వాసముతో వెళుతూ ఉన్నప్పుడు ఎవరని అంటారు, నువ్వు వాళ్ళని ఏం చేయిస్తావండి, వీళ్ళని ఏం చేయిస్తావు, వాళ్ళ వల్ల నీ వల్ల ఏమైంది, వాళ్ళని జయించడం, వాళ్ళు బాగా బలం ఉన్నోళ్ళు, బాగా గొప్పోళ్ళు 5 అన్నప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? అనుమానం పడిపోతావు, వాళ్ళ మాటల్లో పడిపోతుంటావు, వీళ్ళ మాటల్లో పడిపోతుంటావు. అవిశ్వాసి అంటే స్థిరం లేని వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి? ఆయన నమ్మకం స్థిరమైన వ్యక్తి ఆయన మీద నమ్మకం ఉంచుతాడు. స్థిరం లేని వ్యక్తి ఆయన అలా కాదు ఇలాగని చెప్తే అటువైపు నమ్మకం ఉంచుతాడు, అలా కాదు ఇలాగ చెప్తే ఇంకోరి మీద నమ్మకం ఉంచుతాడు, అలా కాదు ఇలా చెప్తే ఇంకోరి మీద నమ్మకం ఉంచుతాడు. అలాగ రకరకాలుగా ఎవరి మీద పడితే ఎవరు ఏ మాటలు చెప్తే ఆ మాటలు బాగా నమ్మకం కలిగితే ఆ మాటలు నమ్ముతూ ఉంటుంటారు. స్థిరం లేని వాళ్ళు, స్థిరం మాలిన వాళ్ళు కదిలిపోతూ ఉంటారు. మాటలను బట్టి విశ్వాసం ఏమైపోతుంటే చెప్పండి? కదిలిపోతూ ఉంటుంది. నమ్మకము వాళ్ళ మీద నుండి వీళ్ళ మీదకి, వీళ్ళ మీద నుండి వాళ్ళ మీద నుండి వీళ్ళ మీదకి పోతూ ఉంటుంది నమ్మకం. కొంతకాలం వాళ్ళని నమ్ముతారు, కొంతకాలం వీళ్ళని నమ్ముతుంటారు, కొంతకాలం వాళ్ళని నమ్ముతుంటారు, కొంతకాలం వీళ్ళని నమ్ముతుంటారు. అది స్థిరత్వం లేని వాళ్ళు విశ్వాసం. కానీ ఎప్పుడు కూడా మనము ఆయన్ని పరిపూర్ణముగా నమ్మాలి. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. మనుషులకి అసాధ్యం కావచ్చు, సౌలు రాజుకు అసాధ్యం కావచ్చు, కానీ సర్వశక్తిమంతునికి మాత్రము సమస్తము సాధ్యమే. అందుకనే బండ మీద కట్టబడిన ఇల్లు అంటే ఆయన వాక్య ప్రకారంగా ఎవరైతే నడుస్తూ ఉంటారో వారు బండ మీద కట్టబడిన ఇంటి లాంటి వారు వరద వచ్చినా కానీ, తుఫాను వచ్చినా కానీ, ఏది వచ్చినా కానీ ఆ ఇల్లు కూలిపోదు. కారణం ఏమిటి? అది బండ మీద కట్టబడింది కాబట్టి. బండ మీద కట్టబడింది కాబట్టి ఆ ఇల్లు ఏమీ అవ్వదు, వరద వచ్చినా కూలిపోదు. కారణం ఏమిటి? అతడు సర్వశక్తిమంతుని యొక్క చిత్త ప్రకారంగా నడిచేవాడు కాబట్టి. సర్వశక్తిమంతుని చిత్త ప్రకారం నడిచేవాడు బండ మీద కట్టబడినటువంటి ఇల్లులాగా అతడు స్థిరముగా ఉంటాడు, కదలడం.
దావీదు కూడా సర్వశక్తిమంతుడు ఏం చెప్తే దాని ప్రకారం నడిచేవాడు కాబట్టి అతడు కదలనటువంటి బండ మీద కట్టబడిన ఇల్లు వలె అతడు స్థిరముగా ఉండాడని. గొల్యాతులు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, ఏమొచ్చినా కానీ అతడు ఏమాత్రము కూడా పడిపోకుండా, సర్వశక్తిమంతుని మీద నుండి విశ్వాసం తొలగిపోకుండా, యుద్ధాల గురించి భయపడిపోకుండా, వీటికి భయపడిపోకుండా ధైర్యముగా అతడు యుద్ధాలను చూసి పారిపోవడం కానీ అవేమీ లేకుండా ధైర్యంగా ఎందుకున్నాడు చెప్పండి? యావే యందు నమ్మకం ఉంచుతున్నాడు కనుక సర్వోన్నతుని యొక్క కృపచేత అతడు కదల్చబడడు. ఆ కృప దావీదు మీద ఉంది. అందుకనే మనము ఎవరి మీదైనా ఆయన కృప ఉందని మనకు ఎలా తెలుసు చెప్పండి? వాళ్ళు ఏమైనా శోధనలు వచ్చినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు వాళ్ళు ఏమాత్రం కూడా కదిలిపోకుండా వాక్యం మీదే వాళ్ళు నిలబడి ఉంటున్నారంటే సర్వశక్తిమంతుని కృప వాళ్ళ మీద ఉన్నట్లు లెక్క. మరి కృప కనుక వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ కృప వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు సర్వశక్తిమంతుని మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. సౌలు రాజులాగా భయపడిపోతూ ఉంటారు. ఆ గొల్యాతు అరుపులకి ఏమైపోయాడు? సౌలు రాజు భయపడిపోతున్నాడు. స్థిరంగా ఉండట్లేదు, కాలు కుదురుగా ఉండట్లేదు, మనసు కుదురుగా ఉండట్లేదు. బయటికి నడుస్తున్నాడు, లోపల నడుస్తున్నాడు, ఇలా తిరుగుతున్నాడు, అలా తిరుగుతున్నాడు, గుడారంలోకి వెళ్తున్నాడు, బయటకు వచ్చేస్తున్నాడు, గొల్యాతు అరుపులు నిలబడగానే లోపలికి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాడు, భయపడిపోతున్నాడు. స్థిరంగా ఉండట్లేదు మనసు, నిలగడగా ఉండట్లేదు మనసు, పరిపరి విధాలుగా పోతూ ఉంది. అట్ట పోతుంది, ఇట్ట పోతుంది, ఇటు పోతుంది, అటు పోతూ ఉంది. మైండ్, మనసు స్థిరంగా లేదు, గాలికి చెదరగొట్టిన పొట్టుగా ఉంది. ఎందుకంటే అతడు సర్వశక్తిమంతుని యొక్క వాక్య ప్రకారంగా నడిచేవాడు కాదు. చెప్పినా కానీ వినకుండా ఆ మనుషులను బట్టి పోతూ ఉంటాడన్నమాట సౌలు రాజు. అందుకని అతడు బండ మీద కట్టబడిన ఇల్లు వలె కాకుండా అతడు ఇసుక మీద కట్టబడిన ఇల్లు వలె ఉన్నాడు. అందుకనే ఆ గొల్యాతు లాంటి తుఫాన్లు వచ్చినప్పుడు, ఆ యుద్ధాలు వచ్చినప్పుడు ఆ సౌలు రాజు ఏమైపోయాడు చెప్పండి? ఆ యుద్ధాల్లో విజయం పొందలేకపోతున్నాడు, భయపడిపోతున్నాడు. యుద్ధాలంటే వణికిపోతున్నాడు. యుద్ధాలంటే కారణం ఏమిటి? కృప లేదు అతడి మీద, తెలిసిపోతుంది. కృప ఉంటేనే కదల్చబడకుండా ఉంటాడు. సర్వశక్తిమంతుడు కృప ఉంటేనే కదల్చబడకుండా ఉంటాడు. కృప లేదనుకోండి కదిలిపోతూ ఉంటాడు అన్నమాట. చాలామంది ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది అనుకోండి భయపడిపోతూ ఉన్నారు, చాలా భయపడిపోతూ ఉన్నారు. మీకు అర్థమైందా? కరోనా వ్యక్తి కనపడగానే భయపడిపోతూ ఉన్నారు. కరోనా గురించి మాట్లాడితేనే భయపడిపోతున్నారు. అర్థమైందా? బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర కరోనా ఉంది, వెళ్ళకండి. కొంతమంది అయినట్లయితే ఎవరైనాకైనా కరోనా వచ్చినట్లయితే వాళ్ళని సరిగా ప్రేమించరు, వాళ్ళకి ఏ సహాయం చేయరు, ఏ ఉపయోగపడరు. ఎందుకంటే మనకు కూడా కరోనా వస్తుందేమోనని వాళ్ళందరికీ దూరంగా పారిపోతూ ఉంటారు. వీళ్ళు సర్వశక్తిమంతుడు మీద వీళ్ళకి నమ్మకము లేదు. ఆయన స్వస్థపరిచేవాడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ కూడా లేదు. కరోనా వ్యాధి అనేది మిగతా వ్యాధులు ఎలాగో ఇది కూడా అంతే. మిగతా వ్యాధులు ఎలా వస్తాయో, ఒకరికి గుండె జబ్బు, లేకపోతే ఇంకోరికి ఇంకో జబ్బు, రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి మనుషులకి. క్రైస్తవులు కూడా వచ్చేస్తూ ఉంటాయి, ఇవి కూడా అలాగ వస్తూ ఉంటాయి. అయితే ఆయన కృపచేత రక్షించబడాలి. అందుకనే వాటికంటే ఇది కొంచెం ప్రమాదకరమైంది, ఎందుకంటే త్వరగా చంపేస్తాయి. మీకు అర్థమైందా? త్వరగా. అందుకని మనుషులు ఏమైపోతున్నారు? భయపడిపోతూ ఉన్నారు. కానీ నిజమైన విశ్వాసి సర్వశక్తిమంతునికి అసాధ్యమైంది ఏమీ లేదు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు అని నిజమైన విశ్వాసి ఏమాత్రము కూడా కదల్చబడకుండా స్థిరమైన విశ్వాసము కలిగి ఉంటాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా అది ప్రమాదము, ప్రాణాలు తీసేస్తుంది, అది నీవు మరి ఇలాగా అన్నప్పటికీ కూడా ఆ యొక్క నిజమైన విశ్వాసి భయపడకుండా, కంగారు పడకుండా ధైర్యముగా ఉంటాడన్నమాట.
కదిల్చబడడం. అవిశ్వాసం ఏమైపోతాడు చెప్పండి? అది అలా ఇద్దేమో, ఇది ఎలా ఇద్దేమో, మన పేపర్లు అలా రాశారు, లేకపోతే టీవీలు ఎలా చెప్పారు, యూట్యూబ్లో అలా చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు అనగానే ఆ వ్యాధి వచ్చిన వ్యక్తి ఏమైపోతాడు చెప్పండి? భయపడిపోయి, కంగారు పడిపోయి, ఉనికిపోయి ఏమైపోతాడు? కదిలిపోతాడు. విశ్వాసం ఏమైపోతుంది చెప్పండి? కదిలిపోద్ది. విశ్వాసము ఆయన స్వస్థపరుస్తాడని నమ్మకము కోల్పోతాడు. కోల్పోయి ఇక నేను చనిపోతానేమో అనుకుంటాడు, ఆయన మీద నమ్మకం లేక. కానీ నిజమైన విశ్వాసి నన్ను ఆయన బ్రతికిస్తాడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు, ఎవరు ఏమి చెప్పినా ఎవరు ఏమన్నా కానీ నన్ను ఆయన స్వస్థపరుస్తాడు. కారణం ఏమిటంటే నేను బండ మీద కట్టబడినటువంటి ఇల్లు. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు నేను. అంటే బండ మీద కట్టబడిన ఇల్లు అంటే ఆయన వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నాను కనుక, ఆయన చిత్త ప్రకారంగా నడుస్తూ ఉన్నాను కనుక ఎల్లప్పుడూ ప్రార్థన చేయమంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. అర్థమైందా? వాక్యం ఏం చెప్తుందో పరిశుద్ధంగా ఉండమంటే పరిశుద్ధంగా ఉంటున్నాను. ఐక్య విచారాలు విడిచిపెట్టమంటే నేను విడిచిపెట్టి ఉంటున్నాను. ఆయన ఏం చెప్పాడో ప్రతిదీ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నన్ను ఆయన స్వస్థపరుస్తాడని ఆ యొక్క స్థిరమైన విశ్వాసం వచ్చేస్తాయి. అందుకనే నీ క్రియలు నీకు ధైర్యం ఇస్తాయి, నీ ప్రార్థన నీకు ధైర్యాన్ని ఇస్తుంది. అందువల్ల ఇదే విషయంలో కూడా నిజమైనటువంటి విశ్వాసి అపనమ్మకముతో ఉండడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఎందుకంటే విశ్వాసము ద్వారానే దేన్నైనా జయించగలుగుతారు. అవిశ్వాసి ఏం చేస్తాడు చెప్పండి? జయించలేడు. అలాగే అక్కడ సౌలు రాజు అవిశ్వాసం వలన ఆ యొక్క సర్వశక్తిమంతుని మీద సరైన విశ్వాసం లేనందువలన ఆ గొల్యాతుని ఆ సౌలు రాజు జయించలేకపోయాడు. సరైన విశ్వాసం లేనందువల్ల సౌలు రాజుకి గొల్యాతుని జయించలేకపోయాడు, భయపడ్డాడు. భయం ఎప్పుడు వస్తుందంటే అవిశ్వాసి భయపడుతూ ఉంటాడు. దేనికైతే భయపడుతుంటాడో అది అతని మీదకి వచ్చేస్తుంది అనమాట. బైబిల్లో రాయబడినది యోబు అంటాడు, నేను దేనికి భయపడుతున్నానో అది నాకు సంభవించుతున్నది అంటాడు. నువ్వు దేనికి భయపడతావో అది నీకు మీదకి వచ్చేస్తుంది. నాకు వైరస్ వచ్చిద్దేమో అనుకున్నావు అనుకోండి, అది నీ మీదకి వచ్చేస్తుంది. అలాగే నువ్వు దేనికి భయపడితే, కాబట్టి నువ్వు దేనికి కూడా ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఈ వ్యాధైనా కాదు, ఏ వ్యాధి అయినా సరే ధైర్యముగా ఉండాలి. రోగుల్ని ఆయన స్వస్థపరిచేవాడు. స్వస్థపరచు యావేను నేనే అని చెప్పాడు. కాబట్టి నీవు విశ్వాసముతో ఉండాలి, స్థిరమైనటువంటి విశ్వాసము, కదల్చబడినటువంటి విశ్వాసము. అలాగే అబ్రహాము గారు ఉన్నారు. అబ్రహాము గారు కూడా స్థిరమైనటువంటి విశ్వాసము కలిగిన వాడు. సర్వశక్తిమంతుడు చెప్పాడు, అబ్రహాము మీకు వృద్ధాప్యంలో మీ పిల్లలు పుట్టబోతున్నారు, మీకు ఇదేంటి అని అనుకోవాలి. అబ్రహాం గారు సర్వశక్తిమంతుడికి అసాధ్యమైంది ఏమీ లేదు అని నమ్మాడు. అందరూ అంటున్నారు, ఏమయ్యా అబ్రహాము గారు, మొన్న మీ ఇంటికి 3 మనుషులు వచ్చారంట కదా, మరి నీకు సంతానం కలుగుతారని చెప్పారంట కదా, మీరు ముసలోళ్ళు అయిపోయారు కదా, ఎవరో వచ్చేదో చెప్తుంటారు, అలాంటి మాటలను నమ్మితే ఎలాగా? అలా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మితే ఎలాగా? ఎక్కడైనా మనం విన్నామా? ఎక్కడైనా జరిగిందా? ముసలోళ్ళు ఎక్కడైనా పిల్లలకు అంటారా? అది ఏమైనా కుదిరిద్దా అన్నప్పుడు అబ్రహాము గారు, అవును మీరు చెప్పేది కరెక్టే, నాకు ఆ మాత్రం బుర్రకు తట్టలేదు, మీలాగా నాకు తెలివితేటలు రాలేదు, నిజమే అని చెప్పి వాళ్ళ మాటలో పడిపోలేదు. మీకు అర్థమైందా? చాలామంది ఎవరు ఏ మాటలు చెప్తే ఆ మాటలు నమ్మేస్తూ ఉంటారు, ఎవరు ఏ మాటలు చెప్తే ఆ మాటలు నమ్మిపోతూ ఉంటారు. పనికి మాలినోడు చాలామంది ఉంటారు. కానీ అబ్రహాము గారు ఎవరు ఏ మాటలు చెప్తే ఆ మాటలు నమ్మలా. సర్వశక్తిమంతుడు చెప్పాడు కాబట్టి అది జరుగుతుందని అబ్రహాము గారు నమ్మాడు. మీకు అర్థమైందా? కదల్చబడలేదు, కదిలిపోలేదు. విశ్వాసం ఏమైపోలేదు చెప్పండి? కదిలిపోలే. అందుకనే అబ్రహాము సర్వశక్తిమంతుని కృప పొందిన వాడని దాని గుర్తు ఏమిటి చెప్పండి? కదల్చబడకుండా ఉండడమే గుర్తు. అనేక మంది డాక్టర్లు వీళ్ళు వీళ్ళకి వయసు అయిపోయిందండి, వీళ్ళకి ముసళ్ళు అయిపోయారండి, వీళ్ళకి సంతానం ఎక్కడ కలుగుతారండి, దీనికి మందులే లేవు, ఎప్పటికప్పుడు చచ్చిపోతారు వీళ్ళు అని డాక్టర్లు అనొచ్చు, అందరూ అనొచ్చు. కానీ
అబ్రహాము గారు సర్వశక్తిమంతుని యందు నమ్మకం ఉంచాడు. డాక్టర్ల మీద కాదు, పలానా డాక్టర్ని నమ్మామండి, చాలా నమ్మకమైన డాక్టర్ అండి అంటారు చాలామంది. కానీ సర్వశక్తిమంతుడి నిజమైన నమ్మకమైన వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. అందువలన అక్కడ అబ్రహాము గారు ఎలా ఉన్నాడు చెప్పండి? కదల్చబడలేదు అతని విశ్వాసం. యావేందు నమ్మిక ఉంచి ఉన్నాడు కనుక సర్వోన్నతిని యొక్క కృప అతని మీద ఉన్నది కనుక, అందుకే సర్వశక్తిమంతుడు చెప్పిన వాగ్దానమును నమ్మాడు అబ్రహాము గారు. కృప అబ్రహాము గారి మీద ఉన్నది కాబట్టి అతడు కదల్చబడలేదు. కదల్చబడకుండా ఉన్నదానిని బట్టే కృప అతని మీద ఉన్నదని అర్థమవుతుంది. అందుకని చాలామంది ఏదైనా రాగానే, శోధన రాగానే కదిలిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ మీద కృప లేదని అర్థమైపోతూ ఉంటుంది. ఏదైనా రాగానే భయపడిపోతూ ఉంటారు, వాళ్ళ మీద ఆయన కృప లేదని అర్థం. అందుకని బైబిల్ వాక్యం ఏం చెప్తుందో దాన్ని నమ్మి దాని ప్రకారం ఏం చేయాలి? నిలబడాలి. బైబిల్లో యోబు ఉన్నాడు. యోబు యొక్క విశ్వాసము స్థిరమైన విశ్వాసం, కదల్చబడలేదు. ఆస్తులు పోయాయి, శరీరం పోయింది, పిల్లలు పోయారు, ఏమండి అలాగే అన్నీ పోయాయి. కానీ స్నేహితులు వచ్చి అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా ఆ యొక్క యోబు తన యొక్క విశ్వాసము సర్వశక్తిమంతుని మీద నుండి తొలగిపోలేదు. అబ్రహాము యొక్క విశ్వాసం కూడా తొలగిపోలేదు. అందుకనే అబ్రహాము యొక్క కదల్చబడని విశ్వాసాన్ని బట్టి అబ్రహాము గారి యొక్క శరీరము మార్పు పొందింది, శారా యొక్క శరీరం మార్పు పొందింది. విశ్వాసం ద్వారానే జరిగింది. అది సర్వశక్తిమంతుడిని వాళ్ళు పూర్తిగా నమ్మారు కనుక, నమ్మిన వారిని ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. అందుకనే వారికి మరలా పూర్వపు శరీరాలను మరలా ఇచ్చాడు. ఆయన యవ్వనస్తులుగా మారిపోయారు. వాళ్ళ విశ్వాసం సిగ్గుపరచబడిందా? లేదు. ఆయన నమ్మిన వారిని సిగ్గుపరిచేవాడు కాదు. ఇలా ఇక్కడ యోబు కూడా నమ్మాడు. సర్వశక్తిమంతుడు మరలా తిరిగి కోల్పోయిన దాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన నమ్మాడు. స్నేహితులు వచ్చి అలాగే ఏవో మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలన్నిటిని కూడా యోబు ఏమీ పట్టించు, కదల్చబడలేదు. విశ్వాసం కదల్చబడలా, యథార్థత కదల్చబడలా, ప్రేమ కదల్చబడలా. ఏమండి? సర్వశక్తిమంతుని ప్రేమ నిజమైన ప్రేమ. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. చూడండి, యోబు ఆ శోధనలో ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడు విడిచిపెట్టలా. కొంతమంది అయితే ఏం చేస్తారు చెప్పండి? ఆయ్ బాబు, నేను అక్కడికి యోబు దగ్గరికి వెళ్ళలేకపోతున్నానండి, ఆయనకు ఆశీర్వాదం లేదు, శాపమే, అందుకు అన్నీ పోయాయి, శరీరం కూడా అలాగైపోయింది, ఇలాగైపోయింది, యోబు దగ్గరికి ఎవరు వెళ్తారండి, నేను వెళ్ళను. మనుషులైతే ఆ విధంగా అంటారు. మనుషులకైతే ఓర్పు ఉండదు, సహనం ఉండదు, ప్రేమ ఉండదు. మనుషులైతే తృణీకరిస్తారు. కానీ నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించునని యోబుకి నిజమైన స్నేహితుడు సర్వశక్తిమంతుడే. ఆ యొక్క యోబు ఆ శోధనలో ఉన్నప్పుడు, ఆ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు, ఆ యొక్క సమయంలో యోబు సర్వశక్తిమంతుని మీద నమ్మిక ఉంచాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో యోబుని ప్రేమించేవారు లేరు, సహాయం చేసేవారు లేరు, ఆదరించేవారు లేరు, ప్రేమగా మాట్లాడేవారు లేరు. మీకు అర్థమైందా? అందరూ కూడా అయ్యి బాబు ఈయన దగ్గర కంపు వచ్చేస్తుంది, కురుపులన్నీ ఉన్నాయి, గీరుకుంటూ ఉన్నాడు, కంపు వచ్చేస్తుంది. చాలామంది ఆయన దగ్గరికి రాకపోవచ్చు. కానీ యోబు మాత్రము ఆయన మీద నమ్మకం ఉంచాడు. ఆయన నమ్మనిస్తాడు. కదల్చబడ్డం లేదు. ఎందుకంటే సర్వశక్తిమంతుని యొక్క కృప యోబు మీద ఉంది. ఆ సర్వశక్తిమంతుని కృప యోబు మీద ఉన్నది కాబట్టి అందుకని అతడు కదల్చబడకుండా ఉన్నాడు. ఆ యొక్క సాతాను యొక్క శోధనలలో
ఎందుకంటే ఇవన్నీ కలుగు చేసేవాడు ఎవరు చెప్పండి? సాతానుడు. విభేదాలు పెట్టేవాడు ఎవరు చెప్పండి? సాతానుడు. మనిషికి మధ్య సమాధానపరిచేది సర్వశక్తిమంతుడు. సాతానుడు ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి ఏగుడు చెప్పి విభేదాలు పెడుతుంటాడు. ప్రేమించే వాళ్ళని కూడా ప్రేమించనివ్వకుండా, చేసేవాళ్ళని కూడా చేయనివ్వకుండా విభేదాలు పెడతా ఉంటాడు. కాబట్టి సర్వశక్తిమంతుని యొక్క ప్రేమ ప్రియులారా అది గొప్పది. అందుకనే యోబు జీవితంలో అవన్నీ జరిగినప్పటికీ కూడా సర్వశక్తిమంతుడు ప్రియులారా, ఎందుకంటే ఆ సాతానుడు వల్ల అవన్నీ జరిగాయి కాబట్టి. కానీ సర్వశక్తిమంతుడు యోబు పట్ల కృప కలిగి ఉన్నాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. ఆ శోధన సమయంలో ఆ యోబుని ఆయన ఏం చేశాడు చెప్పండి? కృప చూయిస్తానే ఉన్నాడు. యోబుకు మాత్రము సర్వశక్తిమంతుని మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, మరలా తిరిగి పొందుకుంటానని. అది యోబు భార్య అయితే కదిలిపోయింది. ఇంత యథార్థంగా నడిచారు, ఇంత నీతిగా నడిచారు, అంతా పోయింది. చివరికి నీకు బలం కూడా లేదు, శక్తి కూడా లేదు, నువ్వు పనిచేసి సంపాదించడానికి కూడా నువ్వు పనికిరావు, ఇంక ఏం బ్రతుకుతావు, ఎలా జీవిస్తావు? లేవండి రకరకాలుగా మాట్లాడతాము. ఏమైపోయింది? ఆ శోధనలో ఆమె పడిపోయింది, కదిలిపోయింది. మీకు అర్థమైందా? కదిలిపోయింది. మరి సర్వశక్తిమంతుని కృప ఎక్కడ? అయితే యోబును బట్టే ఆమె కనికరించబడింది, యోబు భార్య. అందుకని యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాం, మనం మేలే అనుభవించదగుదమా, కీడెందుకు అనుభవించకూడదు? కీడు ఎందుకు నువ్వు అనుభవించకూడదు? పిల్లరా, అది ఆమె ఆ సమయంలో యోబుకి సహాయంగా ఉండవలసిన దానికి బదులుగా, మంచి సహకారిగా ఉండవలసిన దానికి బదులుగా ఆమె యోబుని గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంది. యోబుని గురించి ఎలా పడితే అలాగా మాట్లాడుతూ ఉంది. ఆమె స్థిరత్వం లేనిది, ఆమె ఏమీ లేదు చెప్పండి, కదిలిపోయేటువంటిది. నువ్వు కూడా ఇతరులకు ఏదైనా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు, మేలు చేయాల్సి వచ్చినప్పుడు, ఏమైనా శోధనలు ఒడిదుడుకులు ఏమైనా వచ్చిందనుకోండి, అప్పుడు నువ్వు కదిలిపోతుంటావు. కదిలిపోయి ముందు నేను అలాగ చేస్తాను, ఇలాగ చేస్తాను అంటారు. ఆ శోధనలు ఒడిదుడుకులు, నిందలు, అవమానాలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, బాబోయ్ ఎవరు చేస్తారని బాబు వాళ్ళు నిందలేస్తున్నారు, లేకపోతే అవమానపరుస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, రకరకాలుగా అంటున్నారు, బాబోయ్ నేను చేయనంటావు. కానీ నిందల్లోనూ, శ్రమల్లోనూ, ఒడిదుడుకుల్లోనూ అన్నీ చేసేదే నిజమైనటువంటి ప్రేమ. అన్నీ బాగున్నప్పుడు ఎవరేం చేస్తారు? నీ ప్రేమ ఎందుకు? కాబట్టి యోబు భార్య అటువంటిప్పుడే ప్రేమ చూపించలేకపోయింది. అటువంటిప్పుడే ఆ యొక్క శోధనలో ఉన్నటువంటి భర్తకి సహకారిగా ఉండకుండా ఆమె రకరకాలుగా మాట్లాడుతుందండి. ఆ పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఊహించుకొని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలను బట్టి లెక్క అప్పగించాల్సి ఉంటుందనే భయము ఈమెకి లేదు. కొంతమందికి నోరు ఉందనుకోండి, తాటాకులాగా తరతర మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారో తెలీదు. ఆ మాటలకు లెక్క అప్పగించాలనే భయం ఉండదు. మీకు అర్థమైందా? ఫ్యాక్టరీలో పొగొత్తుంటే చూసారా, గుప్పమని అలా మాట్లాడుతుంటారు కొంతమంది. నువ్వు మాట్లాడేటప్పుడు ఆ మాటకు లెక్క అప్పగించాల్సి ఉంటుంది అనే భయంతో నువ్వు మాట్లాడాలి. ఎవరి గురించి అనేది చెప్పేటప్పుడు నువ్వు భయంతో మాట్లాడాలి. ఏదైనా తూలిపోయి నువ్వు కదిలిపోయి ఏదో ఒకటి మాట్లాడేటప్పుడు ఆ మాటల గురించి ఏం చేయాలి? లెక్క అప్పగించాల్సి ఉంటుంది. ఆ విషయము యోబు భార్య మర్చిపోయి ఏదో ఒకటి మాట్లాడేస్తుంది. నోరుందని నోరిచ్చింది దేనికైతే ఏది పడితే అది మాట్లాడడానికి కాదు, సమాధానపరిచే విధంగా మాట్లాడాలి. ఎవరితో మాట్లాడితే ఇద్దరి మధ్య సమాధానం కలగాలి నీ మాటల వల్ల. అంతేగాని వారికి మధ్య గొడవకు కలగకూడదు, విరోధం కలగకూడదు, ఎడమ కలగకూడదు, ప్రేమ చల్లారిపోయే విధంగా ఉండకూడదు నీ మాటలు. నువ్వు కదిలిపోతున్నావు, నీ విశ్వాసం ఏమీ లేదు చెప్పండి, స్థిరముగా లేదు. కాబట్టి నిజమైన విశ్వాసి
స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. ఆయన నామరిస్తాడు. కాబట్టి యోబు స్థిరముగా ఉన్నాడు. కానీ యోబు భార్య దగ్గరికి వచ్చి, అందుకని స్త్రీ బలహీనమైన ఘటన ఉన్నది బైబిల్. ఎంత త్వరగా నమ్ముతుందో అంత త్వరగా మళ్ళీ సందేహిస్తుంది. అంత త్వరగానే సందేహంలో పడిపోద్ది. స్త్రీ బలహీనమైన ఘటం. ఆ కుండ, ఘటం అంటే కుండ, ఆ కుండ కింద పడింది అనుకోండి, పగిలిపోద్ది అన్నమాట. దేనికి పనికిరాదు ఆ కుండ. అలాగే స్త్రీ యొక్క మనసు కూడా ఏమిటంటే అది ఆ కుండ లాంటిది అనమాట. అంతలోనే చక్కగా ఉంటుంది, అంతలోనే పగిలిపోతుంది, విరిగిపోద్ది వాళ్ళ మనసు. అందుకని స్త్రీ బలహీనమైన ఘటం అంటారు. కాబట్టి ఇక్కడ యోబు భార్య అంతలోనే బలహీనమైపోయి యోబు గురించి ఏమండి రకరకాలుగా మాట్లాడతాను. కాబట్టి పిల్లారా, ఏమి లేదు చెప్పండి, అక్కడ కదిలిపోయింది ఆమె. యోబు అయినట్లయితే కదల్చబడలేదు అతని మాటల ద్వారా తెలుస్తూ ఉంది. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాం. మనం మేలే అనుభవించదగుదమా, కీడెందుకు ఆయన కొరకు అనుభవించకూడదు అని మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్పండి? యోబు. అంటే అతని విశ్వాసం ఏం కాలేదు చెప్పండి, కదిలిపోలేదు. అందుకనే కదల్చబడని వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి అతడి యొక్క శరీరం మరలా మారిపోయింది. యోబు రెండవ రాకడను చూశాడు. రెండవ రాకడలో మన శరీరం మారుతుందని మనకు తెలుసు. యోబు ఆనాడే రెండవ రాకడ చూశాడు. రెండవ రాకడలో యోబు యొక్క శరీరము మారిపోయింది. కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి పొందుకున్నాడు. అతడు రెండంతలు పొందుకున్నాడు తిరిగి అతడు. కాబట్టి విశ్వాసం అనేటువంటిది స్థిరమైనదిగా ఉండాలి. నమ్మకమైన నీవు ఆ వాక్య ప్రకారం నడిచేటువంటి వ్యక్తి స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. వాక్యమును అనుసరించినటువంటి వారు ఇలా వాక్యం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాక్యాన్ని మర్చిపోయి విచ్చలవిడిగా జీవించేటువంటి వారు ఇసుక మీద కట్టబడినటువంటి వారు. కాబట్టి వాళ్ళకి వాక్యం హృదయంలో ఉండదు, వాక్యం జ్ఞాపకం రాదు. కాబట్టి హృదయానికి ఏదొస్తే, ఆలోచనకి ఏదొస్తే, మనసుకి ఏది దోస్తే అది మాట్లాడుతూ ఉంటారు. కానీ అది వాక్యంగా ఉండదు. అది నీ మాట, నీవు ఆ సర్వశక్తిమంతుని మాటగా ఉండాలి. సర్వశక్తిమంతుని వాక్యమే నీ హృదయంలో నిలిచి ఉండాలి. అప్పుడు నీ హృదయం నోట్లో నుండి కూడా ఏ మాటలు వస్తాయి? నీ నోట్లో నుండి కూడా ఏ మాటలు చెప్పండి? వాక్య విషయాలే నీ నోట్లో నుండి కూడా వస్తాయి. హృదయంలో వాక్యం నిండుంటే నీ నోట్లో కూడా అదే మాటలు వస్తాయి. నీ హృదయంలో అవిశ్వాసం నిలిచి ఉంటే అవిశ్వాస మాటలే నీళ్ళు వస్తాయి. ఇది కుదరదు, ఇది అవ్వదు, ఇది జయించడం కష్టం. ఏమండి, నువ్వు ప్రార్థించాలి. పరిస్థితులు అనుకూలపరచబడడం కోసం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించాలి. కానీ నువ్వు ప్రార్థన చేయి. యోబు భార్య ప్రార్థన చేసిందా? చేయలే. ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆ పరిస్థితులు ఆయన చక్కపరచగలిగిన సమర్థుడని నీకు ఆ నమ్మకం ఉంటే కదా, ఆ ప్రార్థన మీద నమ్మకం ఉంటే కదా, అసలు ప్రార్థించాలని జ్ఞాపకం వస్తే కదా, అసలు ఆ శోధనలో ప్రవేశించకుండా మీరు మెలుకోగలిగి ప్రార్థించడని బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అలాగే మెస్సయ్యను కూడా మనం చూసినట్లయితే మెస్సయ్య కూడా ఆ శోధనలలో ఆయనకు శోధనలు వచ్చాయి. పరిసయ్యుల వలన, సద్దూకయ్యుల వలన, యూదుల వలన, రోమీల వలన అన్ని రకాలుగా శోధనలు వచ్చినప్పటికి కూడా ఆ శోధనలలో అతడు స్థిరముగా నిలిచి ఉండడానికి కారణం ఏమిటంటే ప్రార్థనే. కాబట్టి పిల్లారా, వాక్యమును అనుసరిస్తూ ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ బండ మీద కట్టబడిన ఇల్లు అని ఉంటారు. వాళ్ళు కదల్చబడరు. ఇలాంటి వైరస్లు కాదు, ఇలాంటి ఎండలు కాదు, లేకపోతే ఇలాంటి తుఫాన్లు కాదు, ఇలాంటివి ఎన్ని వచ్చినా కానీ వాళ్ళు నేను నమ్మిన సర్వశక్తిమంతుడు, నమ్మకమైన వాడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు, ఆయన ఖచ్చితంగా నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు అని విశ్వాసంతోనే వాళ్ళు ఉంటారు. ఆయన గురించి అలా అభిప్రాయంతో ఉంటారు అన్నమాట. కానీ అవిశ్వాసం ఏం చేస్తాడు చెప్పండి? ఆయన్ని మర్చిపోతాడు. అసలు మీకు అర్థమైందా? ఆయన అసలు గుర్తుకే రాడు. ఈ తుఫాన్లు ఇవన్నీ గుర్తుకొచ్చేసి అవే ఆలోచిస్తా, వాడి గురించే భయపడిపోతా, వాడి గురించి ఆలోచిస్తా, వాడి గురించి భయపడిపోతే కుప్పకూలిపోతూ ఉంటారు ఈ పనికిమాలినోళ్ళు. కానీ నిజమైనటువంటి ఆయన కృప పొందినటువంటి వాళ్ళు మాత్రము కదల్చబడరు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కదల్చబడనటువంటి
విశ్వాసం. అందుకని రాజు ఆయన్ని నమ్మాడు గనుక, నమ్మకముంచుతూ ఉన్నాడు గనుక ఆ రాజు పిల్లారా అనగా రాజు సర్వశక్తిమంతుని మీద నమ్మకముంచుతూ ఉన్నాడు గనుక సర్వోన్నతుని యొక్క కృప చేత అతడు కదల్చబడకయుండును. నువ్వు కూడా కదల్చబడకుండా ఉండాలంటే ఆయన కృప నీ మీద ఉన్నప్పుడే, అంటే నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన కృప నీ మీద ఉంటుంది. ఆ కృప నీ మీద ఉన్నప్పుడు నువ్వు కదల్చబడకుండా ఉంటావు. ఎందుకంటే దావీదుకు కూడా శత్రువులు ఎక్కువే, కుమారులు వ్యతిరేకించేవారు, అలాగే తన మామగారైనటువంటి ఆ యొక్క రాజు కానీ ఫిలిష్తీయులు కానీ అందరూ కూడా వ్యతిరేకించేవారు. సోదరులు కూడా అయినప్పటికీ కూడా సొంత సోదరులే, సొంత బ్రదర్సే అతన్ని వ్యతిరేకించేవారు. అయినప్పటికీ కూడా విశ్వాసము కదల్చబడకుండా ఉంది. ఎవరు అందరూ శత్రువులే, అందరూ శత్రువులైనప్పటికీ కూడా భయపడలేదు దావీదు. సర్వశక్తిమంతుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను భయపడను, యావే నాకు సహాయకుడు కనుక నేను భయపడనని ధైర్యముగా ఉన్నాడు. కదల్చబట్టలేదు అతడు. యావే నాకు సహాయుడు కనుక నేను భయపడను. అందుకని సర్వశక్తిమంతుడు ఎవరికైతే సహాయముగా ఉంటాడో, ఆ సహాయాన్ని చూస్తూ ఉంటారో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. దావీదు ఆ గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు సర్వశక్తిమంతుని యొక్క సహాయాన్ని చూశాడు కాబట్టి ఇప్పుడు కూడా నాకు ఆయన సహాయం చేస్తాడు అనేటువంటి ఆ ధైర్యము దావీదు కలిగి ఉన్నాడు అన్నమాట. యావే నాకు సహాయకుడు, నరమాత్రుడు ఏమి చేయగలడు, ఈ నరమాత్రుడితడు యావే నాకు సహాయంగా ఉన్నాడు. అంటే సర్వశక్తిమంతుడు, సర్వసృష్టికర్త వేరు, నరమాత్రుడు వేరు. సర్వాధిపతి నాకు తోడుగా ఉన్నాడు కనుక నరమాత్రుడు నాకు ఏమి చేయగలడని ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఎక్కడొచ్చింది? కదల్చబట్టలేదు అతను. నువ్వైతే కదిలిపోతాడు. ఇప్పుడేమో భక్తి రకంగా మాట్లాడతాడు, మరి కాసేపు ఆగితే అన్యుల్లాగా మాట్లాడుతుంటాడు, అవిశ్వాసిలాగా మాట్లాడుతుంటాడు, కాసేపేమో క్రైస్తవురాల్లాగా మాట్లాడతాం. ఏమీ లేదండి, ఆయన స్వస్థపడుతాడు, ఆయనకు అసాధ్యమైంది లేదు అంటాం. మళ్ళీ కాసేపు ఆగి జరుగుతుంది, అయ్య బాబోయ్ వాళ్ళకి వైరస్ వచ్చిందంట, మరి మీరు అలా ఉండరా ఎలా అని మళ్ళీ భయపడిపోతూ ఉంటాం. మీకు అర్థమైందా? రెండు రకాలైన నాలుకలు కాదు, నీ విశ్వాసంతోనే ఉండాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆయన స్వస్థపరచువాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. యుద్ధాల్లో విజయం ఇచ్చేవాడు మనకు ఆయన అంటున్నాడు, నాకు ఇప్పుడు కరోనా భయం లేదండి అంటున్నాడు. ఎందుకు లేదండి? ఇంజెక్షన్ చేయించుకున్నాను కాబట్టి నాకు ఏం భయం లేదు, కరోనా గురించి నాకు భయం లేదు. ఎందుకని? ఇంజెక్షన్ వేయించుకున్నాను. అది వాళ్ళ విశ్వాసం అనుకున్నాం. మరి నీవు సర్వశక్తిమంతుడిని నమ్మినప్పుడు ఆ యొక్క విశ్వాసం అనేటువంటిది ఒక మందు లాంటిది. విశ్వాసం అనేది ఏమైనా చెప్పండి, ఒక మందు లాంటిది. కాబట్టి అతడు ఎలాగైతే ఇంజెక్షన్ చేయించుకొని నాకేం పర్వాలేదు, అది కరోనా రాదంట, ఇంజెక్షన్ వేయించుకున్న వాళ్ళకి ఆ కరోనా రాదంట అని ధైర్యంగా ఉంటున్నాడు అతడు. అలాగే సర్వశక్తిమంతుడు నమ్ముకుని వారికి, విశ్వసించిన వారికి ఆయన కృప వారి మీద ఉంటుంది, వారు కదల్చబడరంట అని నువ్వు కూడా ఏం చేస్తావో చెప్పండి. ఆయన విశ్వాసం ఉంచినటువంటి నీవు కూడా ధైర్యంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఆయన కృప నా మీద ఉన్నది అని నువ్వు కదల్చబడు. ఆ ఇంజెక్షన్ చేయించుకున్న వ్యక్తి ఎలా కదల్చబడో నువ్వు కూడా అలాగా కదల్చబడవు. అందువల్లనే ఎప్పుడు కూడా ప్రార్థించేవారు, ఎడతెగ ప్రార్థించేవారు ధైర్యంగా ఉంటారు. ధైర్యం ఎక్కడ వస్తుందంటే ఎల్లప్పుడూ ప్రార్థించేవారు ప్రార్థన వల్ల వస్తుంది ఆ ధైర్యం. ఎందుకంటే ప్రార్థించడం వల్ల విశ్వాసం పెరుగుతుంది ఆయన మీద. ప్రార్థించడం వల్ల ఏం కలుగు చెప్పండి? ఎల్లప్పుడూ ప్రార్థించేవారు ఆయన మీద ఎక్కువ విశ్వాసంతో ఉంటారన్నమాట. ఏదో అరగంట ప్రార్థన చేసి రోజంతా ప్రార్థన చేసినట్టు పోజు పెట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది, బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది, జగ ప్రార్థన చేసినట్టుగా. మీకు అర్థమైందా? వాళ్ళకి సరైన విశ్వాసం ఉండదు.
మళ్ళీ పడిపోతుంటారు వాళ్ళు. ఎల్లప్పుడూ ప్రార్థించాలి. నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, నువ్వు కలిగి ఉన్న బలహీనతలు స్వస్థపరచబడమే కాదు, శరీరం కూడా మార్పు పొంది ఎత్తబడతావు. ఆయన నామం. శరీరం మార్పు పొందడానికి కావాల్సింది కూడా ఎల్లప్పుడూ ప్రార్థనే. నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకొని చేయకుండా వాక్యం విని ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోకుండా వాక్యం వినేసి ప్రార్థన మానేసి పోయిన ఆదివారం ఎల్లప్పుడూ ప్రార్థన చేయడి, దాని ద్వారానే మార్పు చెందినప్పుడు నువ్వు అనుసరిస్తూ ఉండవు అనుకోండి, ఈ శరీరం మార్పే కాదు, ఏమైనా బలహీనతలను అవి స్వస్థపరచబడతాయి, వదిలిపోతాయి విశ్వాసం ద్వారా. ఎందుకే ప్రార్థనలు గంటల తరబడి రోజుల తరబడి ఎందుకు ప్రార్థన చేస్తారు చెప్పండి? విశ్వాసం వృద్ధిని చెందుతున్నాడు. మీకు అర్థమైందా? విశ్వాసము ద్వారా ఆయన కార్యాలు చూడగలుగుతారు. అందుకని విశ్వాసం ఏం చేస్తాడు చెప్పండి? ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తాడు. ఆయన వెతకవాడు, ఆయన ఉన్నాడనియో, ఆయన సహాయం చేయవాడనియో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆయన ఇస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు, ఆయన నమ్మకంతో చేయాలి ఏదైనా నువ్వు ప్రార్థన చేసి. అందుకని విశ్వాస నమ్మకంతో ప్రార్థన చేస్తాడు కాబట్టి ఆయన అనుగ్రహిస్తాడు. రాత్రింబవులు ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు చూసిన ప్రార్థనే. ఒక అబ్బాయి అంటున్నాడు, మా అమ్మగారు ఎప్పుడు చూసినా ప్రార్థనేనండి, ఎప్పుడు చూసినా ప్రార్థిస్తూనే ఉంటుంది. ఇంకొకడు అంటాడు, మా అమ్మగారు ఎప్పుడు చూసినా మాట్లాడుతూనే ఉంటారు, పక్కోళ్ళతో వెనకోళ్ళతో ముందు వాళ్ళతో వాళ్ళతోటి వీళ్ళతో. ఇంకోటి ఉన్నాడు, మా అమ్మగారు ఎప్పుడు చూసినా పనులే, ఆ గిన్నెలు కడడం ఈ గిన్నెలు కడడం, ఆ కుళాయి దగ్గర నీళ్ళు కొట్టడం ఈ కుళాయి దగ్గర నీళ్ళు, అవి సర్దడం ఈ సర్దడం, వాళ్ళతో మాట్లాడడం వీళ్ళతో మాట్లాడడం. ప్రార్థనే ఉండదు మా అమ్మగారు. పిల్లల్లో కూడా మార్పు రావాలంటే మీ ప్రార్థన చూసి మేము కూడా ప్రార్థన చేసుకోవాలనుకోవాలి. వాళ్ళు మీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. వాళ్ళు మీ గురించి ఏం చేయాలి చెప్పండి? సాక్ష్యం ఇవ్వాలి. మా అమ్మగారు బాగా బలంగా నమ్ముతారు ఆయన్ని, మా నాన్నగారు బాగా బలంగా నమ్ముతారు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంటారు, ఎప్పుడూ బైబిల్ చదువుతూ ఉంటారు. ఆ పిల్లల మధ్య ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆ విధంగానే ఉంటారు. మీరు చేయకుండా వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళు పాటించారు. కాబట్టి పిల్లారా, ఎల్లప్పుడూ ప్రార్థిస్తేనే ఈ శరీరం మారి పైకి కొనిపోబడుతుంది. శోధనలో నిలబడాలంటే, విశ్వాసం ఆయన మీద స్థిరంగా నిలబడాలంటే ప్రార్థన అవసరం. ప్రార్థన ద్వారా నీ విశ్వాసం వృద్ధి చెందుతూ ఉంటుంది. అప్పుడు ఆయన నీ విశ్వాసాన్ని బట్టి ఆయన కార్యాలు చేస్తూ ఉంటాడు. సహాయాలు చూడగలుగుతుంటావు ఆయన సహాయాన్ని. నీవు ఈ రోజున దావీదు చెప్పినట్టుగా నాకు ఆయన ఫలానప్పుడు సహాయం చేశాడు అని నువ్వు చెప్పగలగాలి. అర్థమైందా మీకు? నాకు ఆయన ఎంతో సహాయం చేశాడు, నాకు ఎంతో కృప చేయించాడు, నన్ను ఎంతో ఆయన యొక్క నిజమైన వర్తమానం దగ్గర నడిపించాడు. ఆయన ఫలానప్పుడు రోగిగా ఉన్నప్పుడు నన్ను ఆయన స్వస్థపరిచాడు, ఫలానా శోధనలో ఉన్నప్పుడు నన్ను ఆయన తప్పించాడు, నన్ను కాపాడాడు, అలాగే నిందల్లో వాటన్నిటిలో కూడా నన్ను ఆయన నడిపించాడు. మీకు అర్థమైందా? అన్నీ బాగుంటే నేను చేస్తానని అంటారు చాలామంది. అన్నీ బాగుంటే నువ్వు చేసేదేంది? ఎవరైనా చేస్తారు భక్తి. అది విశాల మార్గం. అది విశాల మార్గంలో వాళ్ళు వెళ్ళే వాళ్ళకి నిందలుండవు, అవమానాలుండవు, ఎండలుండవు, కష్టాలుండవు, ఏముండవు. ఇరుకు మార్గంలో వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉండవు. కష్టాలు, నిందలు, హింసలు ఇవన్నీ ఉంటాయి. అయినా కానీ కదల్చబడకుండా స్థిరమైన విశ్వాసంతో ప్రార్థనతో వాళ్ళు అనుకున్నది సాధించుకుంటూ వెళ్తుంటారు. వాళ్ళు చేయాలనుకున్నది చేస్తూ ఉంటారు, వెనకయ్యరు. అవిశ్వాసం ఏం చేస్తారు చెప్పండి? నిందలు వచ్చేస్తున్నాయిలే, కష్టాలు వచ్చేస్తున్నాయిలే, తిరగబడుతున్నారులే, పట్టించుకోవట్లేదులే, అలాగలే ఇలాగలే అని ఆ కార్యాలు మానేస్తారు, ఆయన పనులు మానేస్తారు, ఆయన ప్రార్థన మానేస్తారు. ఆయన నా ప్రార్థన వింటలేదట్టుందిలే ప్రార్థన మానేస్తారు. కానీ నిజమైన విశ్వాసి పట్టుదల కలిగి ఉంటాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఉడుము పొట్టు అంటారు. ఉడుముకి తాడు కట్టేసి పూర్వం రాజులు ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఇంకొక కోట మీదకి వెళ్ళాలనుకోండి, అప్పుడు తాడుకి ఉడుము కట్టేసి ఆ ఉడుముని తీసుకొని వెళ్ళి ఆ కోటకి ఇసిరేసేవాడు. ఆ ఉడుము వెళ్ళి ఆ కోట కోటకు అలా పట్టుకుంటుంది అన్నమాట. పట్టుకుంటే అప్పుడు ఈ తాడుని ఇలాగ దేనికో దానికి కట్టేసి ఆ తాడుని వేలాడుకుంటూ పట్టుకుని ఆ కోటలోకి వెళ్ళిపోయి యుద్ధాలు చేస్తారు. మరి ఆ ఉడుము చూడండి, ఎంతమంది మనుషులు వేలాడుతున్నా కానీ ఆ గోడకు అలా పట్టేసుకుంటుంది, నువ్వు వదిలిపెట్టవు.
అలాగే నువ్వు కూడా ప్రార్థన వదిలిపెట్టకూడదు. ఎంతమంది నిన్ను లాగినా ఆయన కార్యాలను వదిలిపెట్టకూడదు, ప్రతిఫలం పోతాయి. సహోదరులకి, సమాజంలో ఉన్న వాళ్ళకి, బలహీనులకి, అనారోగ్యంతో ఉన్న వారికి, అందుకని రోగుల్ని పరామర్శించడంలో కానీ, లేకపోతే సువార్త నిమిత్తమై, వాక్యం నిమిత్తమై నిలబడినప్పుడు కష్టాలు వస్తాయి, కొంతమందికి శ్రమలు వస్తాయి. వాక్యం అలాంటి వారి విషయంలో కానీ నువ్వు ఆ పరిచర్య చేయడం విషయంలో ఉడుం పట్టు కలిగి ఉండాలి. ఆయన నామస్తాను. వారి గురించి ప్రార్థించడంలో కానీ ఉడుం పట్టు కలిగి ఉండి, నాయన ఈ కార్యాలు చేయాలనుకున్నాను, ఈ పరిచర్య చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఫలాని వాళ్ళని ప్రేమించి వాళ్ళని ఆదరించాలనుకుంటున్నాను, కానీ నాకు నాయన కొంతమంది అడ్డుపడుతున్నారు, సహాయం చేయండి అని ప్రార్థించి వాటిని జయించాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. అంతేగాని ఆ ఒడిదుడుకులను చూసి వెనక తిరిగామనంటే నీలో పట్టుదల లేదు, ఉడుం పట్టు లేదు. ప్రార్థన ఒకరోజు ప్రార్థన చేసి నాతో ఆయన ఏం మాట్లాడట్లేదులే, నాకేం జవాబు రావట్లేదు, నువ్వు వదిలేస్తున్నావంటే ఉడుంపొట్టు కాదు అది. మాట్లాడే వరకు కూడా ప్రార్థన మానకూడదు. మాట ఎందు, క్రియ ఎందు, పనుల్లో ఉన్న, ఏటిలో ఉన్న ఆయన స్తుతించడం మానకూడదు. ఆయన నామనిస్తాను. ఆయన హల్లెలూయా చెప్పడం మానకుండా నువ్వు ఆ విధంగా ఉంటున్నావా? నువ్వు ఆలోచించు. ఆ విధంగా ఉంటున్నావా? ఆలోచించేయాలి. తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.